హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనసుకు నచ్చింది 18 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మనసుకు నచ్చింది పార్ట్ 19. ఇంటికి వెళ్ళగానే వంశీ జ్యోతిలు ఫోన్ చేసి కాసేపు మాట్లాడతారు. ఆద్య ఆనంద్ దగ్గరికి వచ్చి, దివ్య ఇప్పుడు డిన్నర్ ఎవరు చేయబోతున్నారో తెలుసా అంటుంది సాగదీస్తూ. నువ్వు అంటుంది దివ్య క్యాజువల్గా. కాదు, ఈరోజు మన ఇద్దరికి ఆనంద్ చేసి పెడతాడు అంటుంది కావాలని ఆనంద్ వంక చూసి. వామ్మో, నేనా? నాకు అస్సలు వంట రాదు అంటాడు ఆనంద్ తప్పించుకుంటూ. మేము ఉన్నాం కదా, నీకు హెల్ప్ చేస్తాం అని దివ్య అనగానే అలా ఇద్దరు కలిసి ఆనంద్ చేత వంట చేయిస్తారు. ఆ రోజు ముందే చెప్తున్నా, టేస్ట్ ఎలా ఉన్నా నాకేం సంబంధం లేదు అంటాడు ఆనంద్ చేతులెత్తేస్తూ. ఇలా ఉన్నా ఏం పర్లేదు బావగారు అని దివ్య అనగానే తన మాట విని ఆనంద్ ఉష్ అంటూ సైగ చేస్తాడు. అదే మాట ఆద్య విని, ఏంటి ఏమన్నావు అంటుంది దివ్య వంక చూసి. ఏం పర్లేదు బాబుగారు అన్నా అంటుంది నాలుక ఖర్చుకుంటూ. ఆనంద్ తనలో తానే నవ్వుకుంటాడు. ఇక హ్యాపీగా డిన్నర్ చేసేసి ముగ్గురు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆద్య రూమ్లోకి వెళ్ళగానే తనకి మహిత గుర్తుకు వస్తుంది. అసలు ఏంటో ఈ మహిత గురించి ఎప్పుడూ కంప్లీట్గా తెలుసుకోలేకపోతున్నా. ప్రతిసారి ఆనంద్ చెప్పే లోపే ఏదో ఒక డిస్టర్బెన్స్. ఎలా అయినా సరే రేపు మహిత గురించి తెలుసుకొని తీరతాను. ఒకవేళ ఆనంద్ చెప్పకపోతే ఈసారి రాకేష్ని అడిగేస్తాను అని అనుకుంటూ ఫిక్స్ అయిపోయి తను కూడా పడుకుంటుంది. ఇక రూమ్లోకి వచ్చిన ఆనంద్ ఆది గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చి లవ్ ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు. తను శాలిని పెళ్ళికి కట్టుకున్న రెడ్ కలర్ శారీ గుర్తుకు వస్తుంది. తనకి ఒక శారీ ఇద్దామా, లేదంటే ఒక డ్రెస్ ఇద్దామా, తనకి ఏదంటే ఇష్టం అని ఆలోచిస్తూ ఉంటాడు. తెల్లవారుజామున ఆద్య ఫ్రెష్ అయ్యి మహిత గురించి తెలుసుకోవడానికి ఆనంద్ కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చుంటుంది. చాలాసేపు చూసిన ఆనంద్ రాకపోవడంతో ఇక తానే వెళ్ళి లేపుదాం అనుకొని డోర్ నాక్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేసే ఉండడంతో తానే లోపలికి వెళ్తుంది. అక్కడ ఆనంద్ మంచి నిద్రలో ఉంటాడు. ఇప్పుడు ఆనంద్ని లేపుదామా వద్దా అని అనుకుంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటుంది. ఆనంద్ చిన్నగా కళ్ళు తెరిచేసరికి ఆద్య తన ఎదురుగా ఉంటుంది. ఆద్య తన ఎదురుగా ఉండడం చూసి ఆనంద్ అది తన డ్రీమ్ అనుకొని 2 చేతులతో ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు. ఆద్య తను ఏం చూసిందో తనకే అర్థం కాదు. ఈ ఆనంద్ పొద్దున్నే మంచి డ్రీమ్స్లో ఉన్నట్టున్నాడు. కలలో ఉన్న యువరాణి ఎవరు, సమంతానో కాజలో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. తనని లేపుదామని ఆనంద్ ఆనంద్ అని పిలుస్తుంది. ఆనంద్ తను ఇంకా డ్రీమ్లోనే ఉన్నానేమో అనుకొని నవ్వుతూ మళ్ళీ పడుకుంటాడు. ఆద్య ఈసారి ఆనంద్ని కాస్త గట్టిగా తడుతూ లేపుతుంది. అప్పుడు తను మేలుకొని జరిగింది కల కాదు, నిజమని అర్థమవుతుంది ఆనంద్కి. ఆద్యని ఎలా ఫేస్ చేయాలో తనకి అర్థం కాదు ఆ నిమిషంలో. ఆనంద్ లేచి లేవగానే ఆద్య, ఆనంద్ నిన్ను ఒకటి అడగాలి అంటుంది. తను కిస్ గురించి అడుగుతుందేమో అని ఎలాగో తప్పించుకోవాలని ఫ్రెష్ అయి వస్తా అని మరో మాట మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి జారుకుంటాడు ఆనంద్. ఆద్య టిఫిన్ చేసేటప్పుడు అడుగుదాం అనుకుంటూ రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆనంద్ బయటకు రాగానే ఆద్య, ఆనంద్ అక్కడే నిలబడిపోయావు ఏంటి, త్వరగా రా, నిన్నొకటి అడగాలి అంటుంది ఎగ్జైటింగ్గా. ఆద్య ఎక్కడ ఫ్లయింగ్ కిస్ గురించి అడుగుతుందేమో అనుకొని, నాకు ఈరోజు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది ఆద్య, నేను ఆఫీస్ క్యాంటీన్లో తినేస్తాను, బాయ్ బాయ్ అని మరో మాటకి తావివ్వకుండా త్వరగా బయటకు వచ్చేస్తాడు. ఆనంద్ ఆనంద్ ఆగు అని పిలుస్తూ ఉంటుంది ఆద్య. ఆనంద్ అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈసారి కూడా మిస్ అయ్యింది. అసలు ఎప్పుడు ఈ మహిత గురించి తెలుసుకుందాం అనుకున్నా ఆనంద్ చెప్పకుండా తప్పించుకుంటున్నాడు. ఈరోజు ఎలాగైనా సరే మహిత గురించి తెలుసుకొని తీరతాను.
ఆనంద్ చెప్పకపోతే ఏంటి, నేను రాకేష్ని అడుగుతాను అనుకుంటుంది ఆద్య. అలాగే అనుకుంటూ టిఫిన్ చేసి దివ్యని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉండడంతో రాకేష్తో మాట్లాడడానికి అస్సలు టైం దొరకదు. ఆఫీస్ అయిపోయాక క్యాంటీన్లో కలుద్దామని రాకేష్కి చెప్తుంది. ఇద్దరు క్యాంటీన్కి వెళ్తారు. ఐశ్వర్య కూడా అక్కడికి వస్తుంది. వచ్చి రాగానే ఆద్య, రాకేష్ నిన్నొకటి అడుగుతాను చెప్తావా అంటుంది. అడుగు అంటాడు రాకేష్ క్యాజువల్గా. అది నీకు మహిత తెలుసా అని అడుగుతుంది ఆద్య ఎగ్జైటింగ్గా. మహిత? ఇప్పుడు తన గురించి ఎందుకు? అయినా మహిత గురించి నీకెలా తెలుసు అంటాడు రాకేష్ ఆశ్చర్యంగా. నాకు ఆనంద్ చెప్పాడు, తను ప్రేమించిన అమ్మాయి అని చెప్పాడు. కానీ ఎప్పుడు అడిగినా చెప్పకుండా తప్పించుకుంటున్నాడు. కనీసం నువ్వైనా చెప్పు ప్లీజ్ అంటుంది ఆద్య రిక్వెస్టింగ్గా. అయినా ఆనంద్ విషయాలు నీకెందుకు అంటుంది ఐశ్వర్య కాస్త డౌట్గా. ఊరికే తెలుసుకుందామని అంతే, నువ్వు చెప్పు రాకేష్ అంటుంది క్యాజువల్గా నటించడానికి చూస్తూ. కానీ ఎన్నడూ లేనిది ఆద్య ఓ అబ్బాయి గురించి అడుగుతుండేసరికి రాకేష్ కాస్త డౌట్గా చూస్తూ, ఎప్పుడూ లేనిది ఆద్య ఓ అబ్బాయి గురించి నన్ను అడుగుతుంది, అది కూడా ఆనంద్ గురించి. తనని కాకుండా నన్నెందుకు అడుగుతుంది, అది కూడా మహిత గురించి అని ఆలోచిస్తూ ఆద్యని తీక్షణంగా చూస్తూ ఉంటాడు రాకేష్. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.